పశ్చిమాసియా యుద్ధానికి బ్రేక్ పడింది. ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులు ఆపేస్తున్నామని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. 5 రోజుల పాటు దాడులు నిలిపేస్తున్నామని చెప్పారు. అయితే మరోవైపు ఇరాన్ ట్రంప్ స్టేట్మెంట్ కు కౌంటర్ ఇస్తోంది. ఎలాంటి చర్చలు జరగలేదంటూ 2 రోజులుగా ఇరాన్తో చర్చలు సానుకూలంగా సాగాయంటూ ట్రంప్ ఓవైపు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. అయితే మరోవైపు ట్రంప్ ప్రకటనపై ఇరాన్ కౌంటర్ ఇస్తోంది. అమెరికాతో మాకు ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేస్తోంది. అమెరికాతో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలాంటి చర్చలు జరగలేవని, తమ ప్రతీకార దాడులకు ట్రంప్ భయపడ్డారని చెప్పింది ఇరాన్. ఇరాన్ కు ట్రంప్ విధించిన 48 గంటల డెడ్ లైన్ రేపొద్దున 5 గంటలకు ముగుస్తుంది. హర్మూజ్ జలసంధి ఓపెన్ చేయాలంటూ డెడ్ లైన్ విధించారు. లేదంటే ఇరాన్లోని పవర్ ప్లాంట్లపై దాడులు చేస్తామని హెచ్చరించారు డొనాల్డ్ ట్రంప్. ఇంతలోనే యుద్ధానికి బ్రేక్ ఇస్తున్నట్లుగా ప్రకటించారు ట్రంప్. పశ్చిమాసియా యుద్ధానికి బ్రేక్ పడింది. ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులు ఆపేస్తున్నామని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అయితే ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ ను కౌంటర్ ఇచ్చింది ఇరాన్. ఎలాంటి చర్చలు జరగలేదంటుంది. దీనికి సంబంధించి జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే దేవి గారు, నేను డాక్టర్ రమేష్ కన్నెగంటి. నమస్తే మేడం. డాక్టర్ రమేష్ కన్నెగంటి గారు, మనం చూస్తున్నాము గత 4 వారాలుగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం గురించి చాలా విశ్లేషణలు కూడా చేసుకున్నాం. ఎట్టకేలకు ట్రంప్ దిగొచ్చినట్టుగా భావించవచ్చు అంటారా? ఎందుకంటే ఇరాన్ చేస్తున్నటువంటి అష్టదిగ్బంధనాన్ని తట్టుకునే శక్తి అమెరికాకు లేదు అనేది ఈ ప్రకటనతో తేటతెల్లమైంది అనుకోవచ్చా? లేదు మేడం, దానికి అది కాదు మేడం. ఎందుకంటే నేను పిహెచ్డి, పోస్ట్ డాక్టరేట్, జియో పాలిటిక్స్, సెక్యూరిటీ, డిఫెన్స్ వీటి మీద వాడిగా మాట్లాడుతున్నాను. అది ఓన్లీ ఒక ట్రాప్ మాత్రమే. ఇట్ సంథింగ్ ఇట్ ఈస్ కాల్డ్ స్ట్రాటజిక్ సైలెన్స్ అనమాట, వ్యూహాత్మక మౌనము. ఎందుకంటే మిగతా వాళ్ళందరినీ గెస్ట్ లో పెట్టి ఇప్పుడు మిలిటరీ పరంగా 5 రోజులు ఆపారే కానీ ఫిజికల్ గా సైబర్ స్పేస్ లో దీనికి సంబంధించిన యుద్ధం ఇంకా జరుగుతూనే ఉంది. అంటే సైబర్ సెక్యూరిటీ, సైబర్ పవర్ ను ఉపయోగించి అమెరికా ఇంటర్నెట్ ద్వారా ఇరాన్ మీద ఏమేమి డ్యామేజ్లు చేయాలో అన్ని చేసే అవకాశం ఉంటుంది. సో అమెరికాని బలహీనరాలుగా ఊహించుకోవద్దు. అట్ ద సేమ్ టైం ఇరాన్ కూడా బలహీనరాలుగా లేదు. ఇరాన్ కూడా చాలా స్ట్రాంగ్ గానే ఫైట్ బ్యాక్ చేస్తున్నమాట వాస్తవం. కానీ నేను మీకు చెప్పేది ఏంటంటే మనం బిగ్ పిక్చర్ మర్చిపోకూడదు. అమెరికా యొక్క మొదటి శత్రువు ఇరాన్ కాదు. అమెరికా యొక్క మొదటి శత్రువు యాక్చువల్ గా చైనాని కొట్టాలి అంటే చైనాకి సంబంధించింది ఏంటి? ఇంధనము, ఆయిల్, ఎనర్జీ సెక్యూరిటీ, ఎనర్జీ. ఆ ఎనర్జీ ఎవరి దగ్గర ఉంది? గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ అయిన 6, సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్, బహ్రెయిన్, యుఏఈ, కువైట్, వీటి దగ్గర ప్లస్ ఇరాన్ దగ్గర 6 + 1 ఇరాన్ 7. ఈ 7 దేశాల నుంచి చైనా తన ఎనర్జీని అంటే పెట్రోలియం, ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ని తీసుకెళ్తా ఉంటది. దీన్ని ఇక్కడ కొడితే అక్కడ చైనా కూడా కుదేలవుద్ది, చైనా ఎకానమీ కూడా. సో అమెరికాకి నాట్ ఓన్లీ చైనా, ఇరాన్ కనపడుతున్న శత్రువు, కనపడని తెర వెనుకున్న అతిపెద్ద శత్రువు అమెరికాకి ఎవరయ్యా అంటే చైనా. సో కాబట్టి ఈ 5 రోజుల మౌనం ఎందుకంటే వ్యూహాత్మక మౌనం అంటున్నాను, స్ట్రాటజిక్ సైలెన్స్. ఈ లోపల అమెరికా ఏం చేసిద్దంటే అటెన్షన్ డైవర్ట్ చేసి అందరిది గెస్సింగ్ వచ్చేస్తారు. ఇప్పుడు ఎందుకు ఆపింది అమెరికా, ఎందుకు ఆపింది అనేది. ఇక రకరకాల ఇట్లా ఎన్ని వచ్చేస్తాయి. అమెరికాకి చేతగాక, లేకపోతే అమెరికా ఓడిపోయా, లేకపోతే ఇంకోటి. ఈ సమయాన్ని అమెరికా పర్ఫెక్ట్ గా ఉపయోగించుకొని ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టడానికి రెడీ అవుతూ ఉంటది. అలానే ఇరాన్ కూడా ఈ సమయాన్ని ఉపయోగించుకొని అది చేయాల్సింది అది చేస్తూ ఉంటది. ఎందుకంటే ఇక్కడ మనము ఇరాన్ కి సంబంధించి కూడా ఈ తిరిగి సైబర్ స్పేస్ లో దాడులు, లేకపోతే మ్యారిటైమ్ స్పేస్ లో దాడులు ఇవన్నీ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ 5 రోజులు నేను యుద్ధాన్ని ఆపుతున్నాను అనే స్టేట్మెంట్ ని మనము సీరియస్ గా తీసుకోకూడదు. దాని వెనక 24/7 ఇంకా యుద్ధం జరుగుతూనే ఉంటది. ఈ 5 రోజుల్లో ఇంకా ఎక్కువ చూస్తా ఉండండి మీరు. ఇది బయటికి కనిపించే యుద్ధం కాదు, కనపడని యుద్ధం. కనపడని యుద్ధం అంటే ఏంటి? యుద్ధం అంటే ఓన్లీ బాంబులు వేసుకోవటమే కాదు మేడం. యుద్ధం అంటే సైకలాజికల్ వార్ఫేర్, సైబర్ వార్ఫేర్. ఈ సైకలాజికల్ అండ్ సైబర్ వార్ఫేర్ ఇప్పుడు పెంచుతుంది అమెరికా. అంటే రమేష్ గారు, ఇరాన్ భుజం వేయించి చైనాను షూట్ చేస్తుంది అమెరికా? అబ్సల్యూట్లీ. అండ్ చైనా కూడా ఇరాన్ భుజం మీద నుంచి ఇజ్రాయెల్ ని అమెరికాని షూట్ చేయటం, ముఖ్యంగా అమెరికాని. ఓకే, దట్ ఈస్ ద బిగ్ పిక్చర్. అది బిగ్ పిక్చర్. ఆ బిగ్ పిక్చర్ లో మనకు కనపడుతున్న ఈ 2 ఏంటంటే రీజనల్ గా ఒకటి ఇరాన్, ఇంకోటి ఇజ్రాయెల్ కనపడుతున్నాయి.
అమెరికా వైపు నుంచి ఇజ్రాయెల్ కనపడుతుంది, చైనా వైపు నుంచి ఇరాన్ కనపడుతుంది. మనం అర్థం చేసుకోవాల్సింది, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద ఫైట్ ఈజ్ నాట్ బిట్వీన్ ఓన్లీ చైనా అండ్ అమెరికా, ఇట్ ఈస్ ఆల్సో బిట్వీన్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్. బట్ అట్ ద సేమ్ టైం ఎవరిని ఎక్కడ వాడాలో అమెరికా వాడుతుంది, ఎవరిని ఎక్కడ వాడాలో చైనా వాడుతుంది. సో కాబట్టి భారతదేశం వైపు నుంచి మనం గమనించేది ఏంటంటే, మనం ఏం చేయాలంటే ఇప్పుడు ముఖ్యంగా మన భారతదేశం ఏం చేయాలనేది చాలా ఇంపార్టెంట్ కదా దేవి మేడం గారు. ఏం చేయాలి అంటే, మనము పూర్తిగా అమెరికా క్యాంపులోకి, పూర్తిగా చైనా క్యాంపులోకి వెళ్లకుండా మనము చాలా జాగ్రత్తగా మన భారతదేశానికి సంబంధించిన జాతీయ భద్రతకి అవసరమైన ఫుడ్ సెక్యూరిటీ, వాటర్ సెక్యూరిటీ, కోస్టల్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, మ్యారిటైమ్ సెక్యూరిటీ, అన్నిటికి మించి సప్లై చైన్ అంటే ఈ షిప్పింగ్ వ్యవస్థ, అన్నిటికి మించి ఫారెన్ సర్వీస్ ఆఫీసర్స్ ఎంతమంది ఉన్నారు మనకి, మన వాళ్ళు ఎంతమంది విదేశాల్లో ఉన్నారు భారతీయులు, వాళ్ళని రక్షించుకోవటం ఎట్లా, ఈ ఈ సంధి కాలంలో ఇవన్నీ మనము స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్ ని అసెస్ చేసుకోవాలి మనం కూడా. డెఫినెట్ గా మీరు అన్నట్టుగా అంత ముందు చూపుతూనే ఉంది భారత్ కూడా. అయితే మీరు చెప్పారు కేవలం ఇది ట్రాప్ చేస్తోంది అమెరికా అని. మనకు తెలుసు ట్రంప్ ఒక నిలకడలేని స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు అని. ఒకవేళ ట్రంప్ ట్రాప్ చేస్తున్నారనుకుంటే గనక మరి ఇరాన్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? ఇరాన్లో ట్రంప్ నెక్స్ట్ టార్గెట్స్ ఏంటి? ఇక ఇరాన్కి నెక్స్ట్ స్టెప్ ఒకటే మేడం, విజయమా వేరు స్వర్గమా. ఇక వేరే వాళ్ళకి దే డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్ బి. వాళ్ళ ప్లాన్ ఏనే, ప్లాన్ ఏ, బి, సి టు జెడ్ వరకు అదే ప్లాన్. ఏంటంటే ప్లాన్ ఎన్హిలేషన్ ఆఫ్ అమెరికా, ఎన్హిలేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ని, అమెరికాని అంతమొందించడమే ఇరాన్ ప్లాన్. ఓకే, ట్రంప్ అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మేము యుద్ధాన్ని ఒక 5 రోజుల పాటు బ్రేక్ ఇస్తున్నామని. కానీ ఇజ్రాయెల్ ఏంటి రెస్పాన్స్ అవ్వట్లేదు? ఇరాన్ అసలు దీని లైట్ తీసుకుంటది. ఓకే, ఇరాన్ ఎలాగో లైట్ తీసుకుంది. ఎందుకు లైట్ తీసుకుంటుంది అంటే నమ్మట్లా. ఇరాన్ విల్ నెవర్ బిలీవ్ వాట్ అమెరికన్ సే ఆర్ వాట్ డొనాల్డ్ ట్రంప్ సే. అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ చెప్పిన మాటని ఇరాను విని, ఇరాన్ కాముగా ఉండదు. ఇరాను తన పని తను చేసుకుంటా పోతా ఉంటుంది. దాన్ని సాగ్గా చూపించి రేపొద్దున అమెరికా ప్రపంచానికి ముందు ఏమంటాడంటే, ట్రంప్ చూసారా, నేను ఒక 5 రోజుల పాటు కాల్పులు ఆపినప్పటికీ ఇరాన్ ఆపలేదు, కాబట్టి మళ్ళీ తిరిగి కొడతాను, నేను రెడీ అని చెప్తారు. కావాలంటే మీరు ఒక 5 రోజుల తర్వాత నన్ను ఇంటర్వ్యూ చేయండి. ఈ స్టేట్మెంట్ మీకు ట్రంప్ దగ్గర నుంచి మీరు వింటారు. నేను చెప్పాను కదా, జరుగుద్ది. రమేష్ గారు, అంటే ట్రంప్ ఇష్టమేనా యుద్ధం మొదలెట్టడం, ఆపేయడం? ఇందులో ఇజ్రాయెల్ పాత్ర ఏమి ఉండదా? ఇజ్రాయెల్ ఏమి రెస్పాన్స్ అవ్వట్లేదు కదా. ఆబ్వియస్లీ ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిసి, బట్ జాగ్రఫికల్లీ ఇజ్రాయెల్ ఇరాన్ కి దగ్గరగా ఉంది కాబట్టి ఇజ్రాయెల్ చేత కొట్టించారు ఫస్ట్ ఐతల్లా ఖొమైనీని. తర్వాత స్లోగా అమెరికా కూడా ఎంటర్ అయ్యి మిగతా ప్లేసెస్ కి వచ్చింది. సో ఇట్ ఈస్ బోత్ అమెరికన్స్ అండ్ ఇజ్రాయలీస్ టుగెదర్ ఆర్ లీడింగ్ దిస్ వార్ ఆర్ ఫైటింగ్ దిస్ వార్ అగేన్స్ట్ ఇరాన్. అండ్ ఇరాన్ తో పాటు ఉన్న వాళ్ళు ఎవరు? చైనా, రష్యా బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారు. హౌతీ, హమాస్, హిజ్బుల్లా ఇరాన్ తో పాటే ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మొదటి నుంచి కూడా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తుంది, అవి అక్కడ ఉన్నటువంటి పాలస్తీనియన్లకు ఇస్తుందని చెప్పేసి ఇజ్రాయెల్ కోపం పెంచుకుంది ఇరాన్ మీద. ఇటేమో హెజ్బుల్లా కూడా దీర్ఘకాలిక యుద్ధానికి సిద్ధమని ప్రకటించింది. ఈ నేపథ్యంలో అసలు ఇది బ్రేక్ గా భావించచ్చా? ఇది కేవలం విరామమే గాని శాశ్వతం కాదు అని అనుకోవచ్చా?